రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తానికి చివరి రోజు ఓ గ్రామంలో శివుడి పేరిట దరఖాస్తు రావడం చర్చనీయాంశంగా మారింది. హనంకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు శనివారం రోజున గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారుడి పేరు శివయ్య, భార్య పేరు పార్వతీదేవి, కుమారులు కుమారస్వామి, వినాయకుడిగా రాశాడు. దరఖాస్తు ఫారం మీద శివుడి ఫోటోను అంటించాడు. పుట్టిన తేదీ 12వ శతాబ్దం అని రాశాడు. అందులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు దరఖాస్తు చేసినట్లు తెలిపాడు. అధికారులు దరఖాస్తు ఫారం తీసుకుని రసీదు కూడా ఇవ్వడం గమనార్హం. త్రిపుటేశ్వర ఆలయానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నా. ఆ త్రిపుటేశ్వర ఆలయంలో రూమ్ లేనందున పురోహితునికి రూమ్ అడగడానికి ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక ఇల్లు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. పాములో మాకు 12వ శతాబ్దంలో కాకతీయులప్పుడు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి వారి డేట్ ఆఫ్ బర్త్ పాములో శివుడు అని రాశాను. వారి భార్య పార్వతి, కుమారుడు కుమారస్వామి, వినాయకుడు అని రాశాము. కరెంటు బిల్లు కూడా పెట్టినాం. దానికి వేరే ఇందులో ఎటువంటి లాభాపేక్ష కానీ వేరే ఉద్దేశం కానీ లేదు. కేవలం మా గుడికి డెవలప్మెంట్ కొరకు మాత్రమే పెట్టినాం. నేను సొంతంగా చేసిన ఎటువంటి అధికారులకు ఈ అప్లికేషన్తో సంబంధం లేదు. నేను స్వతహా చేశాను. ఏ అధికారుల పోస్ట్ కానీ ఎవరిది కానీ లేనందున ఏమైనా జరిగినా నేనే పూర్తిగా బాధ్యత వహిస్తాను.